వెల్కమ్ టు ప్రైమ్ 9 ప్రైమ్ 10 డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. తిరుపతి లడ్డూ వ్యవహారంలో కల్తీపై ఏకసభ్య నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. కేవలం అధికారుల నిర్లిప్త వైఖరి కారణంగా ఈ కల్తీకి చోటు చేసుకుందనేటటువంటి అంశాన్ని ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది. అధికారుల అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ వ్యవహారం జరిగిందని, 3 కంపెనీలు యథేచ్ఛగా కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నా కానీ పాలకుల దృష్టికి ఈ వ్యవహారం వచ్చినా వారిపైన చర్యలు తీసుకోలేదనేటటువంటి అంశాన్ని కమిటీ మరోసారి ధృవీకరించింది. గత 2 సంవత్సరాల నుండి తిరుపతి చుట్టూ ఏదో ఒక వివాదం అనేటటువంటిది వస్తున్నటువంటి అంశం మనకు తెలిసిందే. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలనకు సాక్ష్యంగా ఈ వ్యవహారాలు బయటికెస్తున్నాయనేటటువంటి అంశాన్ని ప్రస్తుత ప్రభుత్వం నొక్కి ఒక్కానిస్తుంది. ఏది ఏమైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ప్రపంచానికి మొత్తం ఆయన మహిమలు లీలల గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. కర్మ రిటర్న్స్ ఇక్కడే జరుగుతాయని అనే విధంగా తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో ఈరోజు చాలామంది అధికారుల పేర్లు కూడా బయటపడడం అనేటటువంటిది ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ప్రైమ్ 9 ప్రైమ్ 10 డిబేట్లో ఈరోజు మనతో పాటు తిరుత్తని వేణుగోపాల్ గారు, సీనియర్ జనసేన పార్టీ నాయకులు, తిరుపతి నుండి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. వెలగపూడి ప్రకాష్ రావు గారు, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, ప్రపంచవ్యాప్తంగా కూడా హిందువుల గౌరవాన్ని, హిందువుల మనోభావాల పరిరక్షణ గురించి వెలగపూడి ప్రకాష్ రావు గారు, ఆయన ఆర్గనైజేషన్ ఎంతగానో కృషి చేస్తుంది. తిరుపతిలో ఔన్నత్యాన్ని పరిరక్షించేందుకు గత 4 దశాబ్దాల నుండి వెలగపూడి ప్రకాష్ రావు గారు న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు, ప్రత్యక్ష పోరాటం కొనసాగిస్తున్నారు. చివరకు ఆయన స్వయంగా తిరుపతి మడవీధుల్లో తిరిగి తిరుపతి ఔన్నత్యాన్ని, తిరుపతి పవిత్రతను పరిరక్షించేందుకు ఒక ఉద్యమ రూపంలో వెలగపూడి ప్రకాష్ రావు గారు చేస్తున్నారు. ప్రకాష్ రావు గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9. ప్రకాష్ రావు గారు, ఎస్ ప్రకాష్ రావు గారు, గత కొంతకాలం నుండి తిరుపతి లడ్డు వ్యవహారం పైన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ అంశం మీ అందరికీ కూడా తెలిసిందే. ఈ వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణించడమే కాకుండా దీనికి ఎంతటి వారు బాధ్యులైనా వాళ్ళను వదలము అని చెప్పి కార్యాచరణను రూపొందించింది. లడ్డు వివాదం పైన మీరు ఎట్లా స్పందిస్తారండి? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇది తెలిసినప్పుడు మాకు చాలా ఆందోళన కలిగింది. ఎందుకంటే లడ్డూ విషయంలో ఇంత దరిద్రంగా వీళ్ళు బిహేవ్ చేస్తారని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఏదో ల్యాండ్స్ లేకపోతే ఏదో ఒక డబ్బుల్ని అటు ఇటుగా జమాయించడం అదంతా చేస్తారనుకున్నాం. కానీ హిందూస్ని ఎంత సెంటిమెంట్స్ని ఎలా మనం హర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ది ఓన్లీ థింగ్ దట్ దే కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ ఓన్లీ హర్టింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ హిందూస్ అండి. సో లడ్డు మనకి ఎంతో పవిత్రమైంది. ఎంత ఇచ్చినా కానీ మనకి సో విల్ బి సో హ్యాపీ అనమాట. ఎక్కడో ఊర్ల నుంచి ఊరు తీసుకుపోతుంటారు, ఇంత ఇస్తుంటారు, ఎంతో మనం ఎంజాయ్ చేస్తాము, ఒక పవిత్రంగా చూస్తుంటాము. అటువంటి దాన్ని ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి అందరూ హిందూస్ మనం తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా సో వీళ్ళు అడల్టరేటెడ్ లడ్డూలు ఇచ్చేసి అందరి సెంటిమెంట్స్ని హర్ట్ చేశారండి. మేము ఇక్కడ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ యాక్చువల్లీ October 7th ఫస్ట్ టైము, సెప్టెంబర్ 24th నుండి పెద్ద ర్యాలీ కూడా చేశాము. ప్రాయశ్చిత్తం లాగా, అయ్యా ఇది మంది తప్పు, హిందూసు మనమే ఇది తప్పు. ఎందుకంటే టీటీడీ చేసినా కానండి మన హిందూస్ రెస్పాన్సిబిలిటీస్, వీఆర్ నాట్ టేకింగ్ ది ఓనర్షిప్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అవర్ హిందూ ఫెయిత్ అండి.
అట్లాగే మళ్ళీ అక్టోబర్ 7th కూడా మళ్ళీ చేశాం, 2-3 సార్లు చేశాము. సో నేను మీరు అన్నట్లు నేను లాస్ట్ 4-5 డెకేడ్స్ నుంచి మన మతాన్ని గురించే నేను ఆలోచిస్తున్నాను, పోరాడుతున్నాను. 20 years కిందట గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కూడా మొదలుపెట్టాము, జస్ట్ ప్రొటెక్ట్ అవర్ సనాతన్ ధర్మ అండ్ ఆల్సో రిమూవ్ ఆర్ బేసికలీ అబాలిష్ హిందూ ఎండోమెంట్ యాక్ట్. నా ఇప్పుడు మనకు తెలిసింది ఏమిటంటే ఈ సిట్ డెఫినెట్గా హ్యాస్ కమ్ టు ఎ కంక్లూజన్. ఇప్పుడు మన అనిల్ కుమార్ గారు, ఎస్వి సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఆర్ ఇన్వాల్వ్డ్ ఫ్రమ్ ది బిగినింగ్ అండి. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్ అనమాట. ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ డబ్బుల్ని సేవ్ చేయడానికి అవసరం లేదు. హిందీ తిరుపతిలో మనకి ఎనఫ్ రీసోర్సెస్ ఉన్నాయి, దానికి దట్ షుడ్ నాట్ బి ది క్రైటీరియా. మరి ఏమిటి, వాట్ ఈస్ ది అదర్ క్రైటీరియా? డబ్బులకి లేదు, దట్ మీన్స్ ఓన్లీ హర్టింగ్ ది సెంటిమెంట్స్. సో ఇంకోటి అండి, మనం ఆల్వేస్ ఐ హ్యావ్ బిన్ సేయింగ్ ఫర్ ది లాస్ట్ డే, ఒకసారి క్రిస్టియన్గా ఎలక్ట్ అయ్యి చీఫ్ మినిస్టర్గా అని ఏదన్నా అండి, he should not have anything to do with any temples whatsoever. He should be every chief minister should be removed from heading any of the temples in Andhra Pradesh. ఎందుకంటే పరిస్థితి తెలుస్తాయండి. ఇప్పుడు ఎవ్రీ టైమ్ ఎదర్ హిందూ ఆర్ ముస్లిం ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళు దే విల్ ట్రై టు ఎక్సర్ట్ ఇన్ఫ్లుయెన్స్ బికాస్ దే హ్యావ్ సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి కాబట్టి politicians will try to listen to them and do whatever it takes. I have written extensively, no chief minister, if he is a Christian, should not enter any of the Hindu temples. It should be given to either Swamijis or some other organizations where they will take the responsibility of protecting this. ఇంకోటండి, మన సనాతన మన హిందూస్ అంటే మనం వాళ్ళని పాలక మండలం వదిలేసేయండి, అలాగే పొలిటీషియన్స్ వదిలేసేయండి. మనం హిందూస్గా ఏం చేస్తున్నామంటే ఓన్లీ పార్టీ క్యాస్ట్ తప్ప నోబడి ఈస్ పేయింగ్ అటెన్షన్ హౌ లాంగ్ దిస్ సనాతన్ ధర్మ విల్ సర్వైవ్. ప్రకాష్ రావు గారు, మీకు సెకండ్ రౌండ్లో మీ దగ్గరికి వస్తాను. ఒకసారి వేణుగోపాల్ గారు స్పందన కూడా తీసుకున్నాక మళ్ళీ డీటెయిల్గా మీ దగ్గరికి వస్తాను. వేణుగోపాల్ గారు ఎట్లా స్పందిస్తారండి? అంటే ఈ వ్యవహారం లడ్డు విచారణ, మీరు ప్రత్యక్షంగా మీరు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తి, ఏం నివేదిక ఇచ్చారు, ఎలాంటి చర్యలు ఉండబోతాయి? శ్రీశైలం గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలు, ప్రామినెంట్ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. శ్రీశైలం గారు, ఈరోజు ఏదైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ గారు ఇచ్చిన రిపోర్టే కాదు, అంతకు గతంలో కూడా ఏదైతే సిట్టు సిబిఐ కల్పించిన రిపోర్ట్ లో కూడా ఈ ఆధారాలన్నీ ఉన్నాయి, లేదని లేదు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ ప్రమేయం కూడా ఉంది, వాళ్ళు కూడా ప్రమేయం లేదని చెప్పడం లేదు. ఈ రోజు ఏదైతే ఈవో ధర్మారెడ్డి, అదేవిధంగా ఈవో అనిల్ సింఘాలు, అదేవిధంగా ఆర్థిక సలహాదారుడు బాలాజీ గాని, అదేవిధంగా జిఎంపి జగదీష్ వీర్ రెడ్డి గాని, అదేవిధంగా సురేంద్ర ఏదైతే నెయ్యిలో ఎక్స్పర్ట్ అని, వీళ్ళందరూ ఎవరు ప్రమేయం లేకుండా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎవరైనా ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఆ బోర్డు సభ్యులు ఉంటారు, వాళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళు చేసేది ఎక్కడ కానీ ఉండదు. ఎందుకంటే చాలా పెద్ద తప్పు చేశారు వీళ్ళు. ఈరోజు కల్తీ నెయ్యి అని చెప్పి మైసూర్లో సిఎఫ్టిఆర్ అనే రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆ రిపోర్ట్ దాచిపెట్టి ప్రతి సంవత్సరం టెండర్ల ఆమోదం తెలుపుతా ఉన్నారంటే ఈ కంపెనీలతో వీళ్ళు ఎంత లాలూచి పడ్డారు. ప్రతి సంవత్సరము బీటా సిటో స్టెరాల్ అనేసి ఒక రిపోర్టు ప్రతి సంవత్సరము ఏదైతే ఆ టెండర్ లో నోటిఫై చేసి ప్రతిసారి ఆ నెయ్యికి టెస్ట్ చేసి దాన్ని అంటే అలాంటి దాన్ని నెయ్యి యొక్క నాణ్యతను కొలిసేటటువంటి ఒక పరిక్రమ అండి అది బిటా. అదే బిటా సిటో స్టిల్ అనేది. కానీ దాన్ని ఏదైతే గెజిట్ లో పొందుపరచకుండా ఏదైతే ధర్మారెడ్డి గారు కానీ 2022 ఆగస్టు 2021 డిసెంబర్లో కానీ బోలే బాబాకి ఇవ్వడం కానీ, అదేవిధంగా 2020 జూన్లో కానీ దానిపైన అనర్హత వేటి వేసినా కూడా దాన్ని మళ్ళీ ధర్మారెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఆ తర్వాత అనిల్ సింఘాల్ గారు కూడా దాన్ని బయట పెట్టకుండా ఏదైతే ఆ టెండర్ లో ఏదైతే కోట్ చేస్తారో వదులుతారో ఆ గెజిట్ లో ఈ పాయింట్స్ పెట్టకుండా ఆయన దాన్ని కంటిన్యూ చేశాడు. అంటే
రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, ఒక చైర్మన్ ప్రమేయం లేకుండా ఇది జరిగిందంటే ఈరోజు రాష్ట్రంలో ఎవరు కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఇది రాజకీయం అనేది కాదు, దీన్ని పక్కన పెట్టండి. ఈరోజు ఎందుకు ఒక హిందూ మతాన్ని ఈ విధంగా చేస్తున్నారు, చింతపరుస్తూ చేస్తున్నారు. ఈరోజు ప్రసాదం అనేది ప్రపంచ దేశాల్లో ఆ ప్రసాదం ఎత్తుకోకపోతే ఎంత విలువగా చూస్తారు, ఎంత గౌరవంగా చూస్తారు, ఎంత భక్తితో చూస్తారు. అలాంటి ప్రసాదాన్ని ఈరోజు కల్తీ నెయ్యి అనేసి ఒక ముద్ర పడడం వల్ల ఈరోజు ఎంత అవమానం జరుగుతుంది. ఈరోజు ఒక రోజుకి 1,00,000 మంది, కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు. వాళ్ళ మనోభావాలంతా ఏం కావాలి? అదేవిధంగా ఈరోజు ఏదైతే ధర్మారెడ్డి గారికి ఇండైరెక్ట్ గా భగవంతుడు శిక్ష ఇచ్చాడు. అది మనం రాష్ట్ర ప్రజలందరూ దేవుడు భక్తులు కూడా చూశారు. ఏదైతే ఎదుగొచ్చిన కొడుకుని కూడా ఈరోజు ఏ పరిస్థితిలో ధర్మారెడ్డి కొడుకు చూశాం. అదే ఇక్కడ ఎక్కడన్నా ఈ వెంకటేశ్వర స్వామి అంటే చాలా భయం తిరుపతిలో కానీ భారతదేశంలో కానీ హిందూ భక్తులకు అందరికి. ఎందుకంటే ఆయన నాగుపాముతో సమానం. ఏదన్నా బతకడానికైతే ఒక దారి చూపిస్తాడే కానీ ఆయన దగ్గరే చోరీ చేస్తే ఈరోజు తిరుపతిలో చూసాం ఎంతో మంది విజిలెన్స్ ఆఫీసర్లు కానీ, ఎంతో మంది అధికారులు కానీ ఏ విధంగా కనుమరుగైపోయారు. కంటికి కనపడకుండా కోట్లు సంపాదించుకొని చివరికి వాళ్ళని కానీ వాళ్ళ పిల్లలు కానీ కంటికి కనపడకుండా కనుమరుగైపోయినారు. అలాంటిది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చూసాం. ఏ విధంగా 151 సీట్లు 11 సీట్లకు రావడం జరిగింది. ఈరోజు అవినీతి జరిగింది అన్నిట్లో, మద్యంలో, మైన్స్ లో, ఇసుకలో అన్ని రకాల అవినీతి జరిగింది. దానంతా పక్కన పెట్టేసి చివరికి భగవంతుని సన్నిధిలో కూడా అవినీతి చేశారంటే దీనికన్నా దుర్మార్గ చర్య లేదు. ఒక రిపోర్టు ఏదైతే ప్రతి టెండర్ లో ఈ టెస్ట్ చేయాల్సిన దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు టెండర్కి వెళ్ళడము, అర్హత లేని కంపెనీలకు ఇవ్వడము, వాళ్ళ దగ్గర కమిషన్ కకృతి పడి దాన్ని కంటిన్యూ చేస్తా మళ్ళీ ఈ రోజు దాన్ని రాజకీయం చేస్తున్నారు. అదేం జరగలేదని చెప్పింది సిట్టులు, అదేం జరగలేదని సిబిఐ. అందుకే ఇప్పుడు అధికారులు ఎవరు ప్రమేయం లేకుండా ఎట్ట చేస్తారు? రాజకీయ నాయకులు, ఆ చైర్మన్ ఉన్నాడు, బోర్డు మెంబర్ ఉన్నాడు, ఎంత ప్రమేయం లేకుండా చేస్తారంటే ఎవరు నమ్మరు కదా. సార్ వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తాను. వెల్కప్పుడు ప్రకాష్ రావు గారు, మీరు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కూడా లడ్డు నాణ్యత ప్రామాణ్యత గురించి ఒక ర్యాలీని నిర్వహించడం, ఉద్యమ రూపాన్ని మీరు కొనసాగించారు. మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? మీరు ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కానివ్వండి, ప్రభుత్వానికి కానీ సూచించే సూచనలు ఏంటి? నా వెబ్సైట్ చూసారంటే అండి, సేవ్ టెంపుల్స్లో అట్లీస్ట్ ఒక 5 ఆర్టికల్స్ రాశానండి మన ఈ విషయాన్ని గురించి, అడల్టరేటెడ్ కల్తీ లడ్డూల గురించి. ఇక్కడ మనకి జనాలంతా అమెరికాలో కూడా ఇప్పుడు మనం అంతా హిందూస్, ఇక్కడ ఎవరైతే హిందూస్ అన్నారండి, ఈ దేశం ఆ దేశం అని కాదు, వాళ్ళల్లా ఒక టీటీడీ అనగానే ఎంతో పవిత్రంగా చూస్తుంటారు, లడ్డూలు ఎంతో పవిత్రంగా చూసుకుంటుంటారు. ఎవరైనా సరే ఇండియా నుంచి వస్తుంటే ఫస్ట్ అడిగేది ఏమిటంటే లడ్డూ తీసుకురమ్మని, అంతకు తప్ప ఇంకా వాళ్ళు ఏం అడగరండి. అటువంటి ప్రసిద్ధత ఉన్న వాళ్ళ లడ్డూని వీళ్ళు డెలిబరేట్గా, ఇంటెన్షనల్గా దే ట్రై టు మేక్ ష్యూర్ దట్ దిస్ లడ్డూ ఈజ్ అడల్టరేటెడ్. సో దట్ వే ఎవ్రీ హిందూ విల్ బికమ్ ఎ సిన్నర్ యాజ్ పర్ అవర్ స్క్రిప్చర్స్ అండ్ ఆల్ దట్ అనేది. ఇప్పుడు మన సూచనలు ఏమిటి అంటే అండి, డెఫినెట్గా ధర్మారెడ్డి అనుకోండి, బాలాజీ ఫైనాన్షియల్ ఆఫీసరు, అలాగే సుబ్బారెడ్డి గారు, అనిల్ కుమార్ గారు, వీళ్ళే కాకుండా అండి, అంటే వీళ్ళని ఐడెంటిఫై చేశారు, ఎవరు వీళ్ళని ఒత్తిడి చేశారు, ఎవరు. ఇప్పుడు ఏదన్నా సంబడి హ్యాస్ టు మేక్ ఎ డెసిషన్ కదండి. సంబడి ఏది చేసిన తర్వాత అనిల్ కుమార్ సైన్ చేశాడు. సో ధర్మారెడ్డి గారు చెప్పి ఉండాలి. ధర్మారెడ్డి గారికి ఎవరు చెప్పారు ఇది చేయాలని? ధర్మారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆయన్ని? ఢిల్లీ నుంచి కావాలని తీసుకొచ్చాడు. ఈయన రాత్రి పగలు లేకుండా ఒక సర్వెంట్ లాగా ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సర్వ్ చేశాడు. ఆయనకు ఒక ఇంట్రెస్ట్ ఏమిటంటే
ఒక హిందూ మతాన్ని మనం ఎలా నాశనం చేయగలము, ఎలా మన హిందూస్లో ఎటువంటి డౌట్ వీ కెన్ క్రియేట్. కాబట్టి నా సూచన మాత్రం అండి, నేను ఎప్పుడో చెబుతున్నాను, ఇట్ మే నాట్ బి ప్యాలటబుల్ టు మెనీ పీపుల్. ఒక క్రిస్టియన్ గనక ఎలక్ట్ అయ్యాడు అంటే he should not have any right to make any decisions about any temples whatsoever in Andhra Pradesh. ఎందుకంటే వాళ్ళ మిషన్ ఈజ్ డిఫరెంట్. దే ఆర్ ఓన్లీ దేర్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పాండ్ దేర్ రిలీజన్, కన్వర్ట్ ది పీపుల్, క్రియేట్ డౌట్స్, అండ్ దెన్ గో అండ్ అప్రోచ్ దెమ్ అండ్ ట్రై టు కన్విన్స్ దెమ్ అబౌట్ ది అన్సాంక్టిటీ ఆఫ్ తిరుమల లడ్డు. అది అందుకని లడ్డుని అంటే ఇప్పుడు వీళ్ళందరం అందరం చెబుతున్నాము, బోలాబాబు అనుకోండి ఎంత అడల్టరేట్ చేశారు, ఎన్ని లక్షలు క్రోర్స్ ఆఫ్ లడ్డూస్ 5 years నుంచి ఎంతమంది మనం ఎటువంటి తిన్నాము, అదంతా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. బట్ సూచన ఏమిటంటే వీ హ్యావ్ టు మేక్ షూర్ వీ యాజ్ హిందూస్ వీ షుడ్ బి అబౌవ్ పాలిటిక్స్, అబౌవ్ క్యాస్ట్ అండి. ప్రకాష్ రావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నాట్ జస్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఆల్మోస్ట్ ఆల్ ది అదర్ థింగ్స్. ఐ కమ్ టు అగైన్ అండి. ఐ నీడ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ రికమెండేషన్స్. మనకు వీరశేఖర్ గారు లైవ్ లో ఉన్నారు. సార్ ఏంటి సార్ లడ్డు వ్యవహారంలో మీ ఒపీనియన్ ఎట్లా ఉందండి? ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో దానికి సంబంధించిన ఆ ప్రదేశానికి సంబంధించిన దానికి విరుద్ధంగా జరిగిన ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉందో, లడ్డు వ్యవహారం కానీ లేదా తిరుమలలో అన్ని మతస్థుల్ని అక్కడ రిక్రూట్ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా అక్కడ సంబంధించిన ఆ భక్తులకు సంబంధించింది, ఆ టీటీడీ దేవస్థానానికి సంబంధించింది, ప్రభుత్వానికి దీనికి సంబంధించింది. వీరశేఖర్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. వేణుగోపాల్ గారు, ప్రస్తుతం టీటీడీ ఎలాంటి చర్యలకు కార్యాచరణం రూపొందిస్తుంది? అంటే ఇప్పటి వరకు కేవలం ఆరోపణలు అంటని చెప్పి తోసిపుచ్చింది. ఇప్పుడు టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. టెక్నికల్గా ఒక నివేదిక అనేటటువంటిది XYZ అధికారులంతా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అనేటటువంటి అంశాన్ని మన దృష్టికి తీసుకొచ్చారు. వేణుగోపాల్ గారు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ఏ రకంగా ఉండబోతుంది కోర్స్ ఆఫ్ యాక్షన్? సార్ ఈరోజు ముందుగా ఈరోజు ఏదైతే ఈ సంస్థలు బోలే బాబా సంస్థ కానీ, వైష్ణవి డైరీ కానీ, మాలగంగా డైరీ కానీ, ఏఆర్ డైరీలు కానీ, ప్రీమియర్ కంపెనీ కూడా సార్ వైష్ణవి అండి, ప్రీమియర్ అండి. ఎస్ వేణుగోపాల్ గారు కంటిన్యూ ప్లీజ్. లాంటి సంస్థలు బ్లాక్ లిస్ట్ లో ఉండే సంస్థలకి ఈ రోజు ధైర్యం చేసి ఈఓలు, అదే విధంగా ఏదైతే ఆర్థిక సలహాదారులు కానీ, జిఎంలు కానీ వీళ్ళు ఇచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా ఇవ్వరు. ఎందుకంటే చైర్మన్లు, బోర్డు మెంబర్లు ముఖ్యం ఈరోజు టీటీడీలో. ఏది చేయాలన్నా కూడా ఆ బోర్డులో ఆమోదం తెలిపి ముందుకు పోవాలి. అలాంటిది ఖచ్చితంగా రాబోయే దీంట్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా సీరియస్నెస్ గా ఏదైతే నిజాయితీగా ఉండే వాళ్ళని పొలిటికల్ గా తీసుకొని వచ్చి మళ్ళీ ఏదైతే ఐఏఎస్ఎల్ని వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఏదైతే దేవుడు అంటే భయం ఉండేవాళ్ళు, దేవుడు అంటే భక్తి ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళని బోర్డులో పెడితే ఇలాంటి ఏదైతే బ్లాక్ లిస్ట్ లో ఉండే సంస్థలకు కూడా ఏదైతే ఆ సంస్థకు మనం ఇస్తున్నప్పుడు వాళ్ళ హిస్టరీ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళకి గతంలో ఎక్కడన్నా వాళ్ళకి రిమార్క్స్ ఉన్నాయా అని చూసి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ఈరోజు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు వైవి సుబ్బారెడ్డి ఏమంటాడు, మాకేం సంబంధం లేదు, ఇది అధికారులకే సంబంధం అంటాడు. ఇక కరుణాకర్ రెడ్డి గారి చైర్మన్ గారి అప్పటిక చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఏమంటాడు, అసలుకి దీంట్లో కల్తీ నెయ్యి అనేది ఇది కొవ్వు పదార్థాలు లేదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది అంటాడు. నీట్ గా ఎన్డీఏ ఏదైతే వాల్యూమ్ 97 to 96 ఉంటే అది గుడ్ కొలెస్ట్రాల్, ఇది ఫ్యాట్ ఉంటుంది. ఆ తర్వాత 102.4 నుంచి 102.4 ఆ టైప్ లో వస్తే అది ఖచ్చితంగా కొలెస్ట్రాల్ ఏదైతే ఖచ్చితంగా జంతువుకు కలిసిందని చెప్పేసి రిపోర్ట్లు ఇచ్చాయి. NDDB రిపోర్ట్లు అంట, ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇలాంటివన్నీ ఇచ్చాయి.
కానీ చేసే తప్పు కూడా దాన్ని సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నాయి ఇక్కడ చైర్మన్లు, బోర్డు మెంబర్లు. అదే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఒకరేమో చైర్మన్ మాకు సంబంధం లేదు, ఉద్యోగస్తులు చేశారంట. ఇంకొకరేమో దాంట్లో జంతుకు కలవలేదని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది, సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అని మాట్లాడతారు. అంటే ఎంత దిగజారిపోయారు. అంటే డబ్బే ముఖ్యమా? ఈరోజు విలువలు లేదా? ఈరోజు దేవుడు అంటే భయం లేదా? కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటే బోర్డు అనే దాన్ని స్ట్రిక్ట్ చేయాలి. అదేవిధంగా బాధ్యత కలిగిన అధికారులని దాంట్లో వేయాలి, మార్కెటింగ్ దీంట్లో. అలాంటివి చేసినప్పుడే ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి. శ్రీశైలం గారు. ఎస్, వీరశేఖర్ గారు ప్లీజ్ కంటిన్యూ అండి. వీరశేఖర్ గారు. ఎస్ ఎస్ వెల్కప్పుడు ప్రకాష్ రావు గారు, మీరు గతంలో కూడా తిరుపతి ఔన్నత్యాన్ని, తిరుపతి గొప్పతనాన్ని పరిరక్షించేందుకు మీరు ఉద్యమాలు చేశారు. అందులో కూడా లడ్డు నాణ్యత, ఇతర అంశాలు ఎప్పుడన్నా మీరు పొందపరిచారా? లేదు అంటేనంటే ఏ అంశాలపైన మీరు మేజర్గా తిరుపతి మీ టాప్ లిస్ట్లో పెట్టుకున్నారు? తిరుపతిని గురించి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చాలా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యామండి. మీకు తెలిసింది బిఆర్ నాయుడు గారు ఆయన ఇన్స్టాగ్రామ్లో మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మీద చాలా నాస్టీగా పోస్ట్ చేశారు. ఇది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఈజ్ ఎ ఫేక్ ఆర్గనైజేషన్ అండ్ ప్రకాష్ రావు ఈజ్ ఫేక్ పర్సన్. సో అటువంటిది ఆయనది ఆర్గనైజేషన్కి ఎవరు సపోర్ట్ చేయకూడదని ఆయన వెబ్సైట్లో పెట్టి, ఆయన వెబ్సైట్లో కాకుండా తిరుపతి తిరుమల దేవస్థానం వెబ్సైట్లో కూడా పెట్టాడండి మన గురించి. ఎందుకు పెట్టాడు? 4 things ఐ వాంట్ టు మెన్షన్ అండి. ఒకటి, ఐ హ్యావ్ బీన్ సేయింగ్ తిరుపతిలో 4,000 క్రిస్టియన్స్ ఆర్ వర్కింగ్ అని చెప్పానండి. ఆయన ఒప్పుకోలేదు. ఓకే పోనీ ఒప్పుకోవచ్చు. బండి సంజయ్ గారు 1,000 అన్నారు కదా, అది ఆయన రెస్పాన్సిబుల్ పర్సన్, సెంట్రల్ మినిస్టర్, ఆయన చెప్పింది కూడా వినకుండా దాన్ని ఇష్టం వచ్చిన ఎవరు లేదు అనుకుంటా కూర్చున్నాడండి ఆయన. అలాగే ముంతాజ్ హోటల్ అనేది అసలు దాని పక్కన ఎందుకు తీసుకురావాలండి వీళ్ళు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు. అలాగే సో జబ్లీకి జమాత్ ఇక్కడ తీసుకొస్తారన్నారు. 2 days ముస్లిమ్స్ వాళ్ళ యూత్ని తీసుకొచ్చి రాడికలైజ్ చేయడానికని తీసుకొస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. తిరుపతిలో ఆఫ్ ఆల్ ది ప్లేసెస్ లూలు మాల్కి ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది తిరుపతిలో. అది గనక పర్మిషన్ అది అంటే ఇప్పుడు వరకు ఏం కాలేదు. అది గనక పర్మిషన్ ఇచ్చారు అంటే అండి, యూ కెన్ ఫర్గెట్ అబౌట్ తిరుపతి, యూ కెన్ ఫర్గెట్ అబౌట్ తిరుమల. ఎందుకంటే సో విత్ ఇన్ ఇయర్ a Muslim will get elected as a mayor of Tirupati. He will start Sharia law. He will definitely make sure 5 times they will do namaz on the streets. They block the streets. Instead of 2 minutes or 3 minutes, they can do for half an hour. What is it you can do? See, point ఏంటంటే we as Hindus, we are failing totally. We have to demand abolition of this Endowment Act. Now the first 2 missions and మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, ఒకటి abolish Endowment Act, second is protect, promote and preserve సనాతన ధర్మ. yes ఇది కనుక చేయలేకపోతే మనం హిందూగా పుట్టినందుకు వాట్ ఈస్ ఇట్ వీఆర్ డూయింగ్? ఊరిని కూర్చుని ఆ పొలిటీషియన్స్ని ఎమ్మటపడటం, ఏదో పొజిషన్స్ కోవటం, అండ్ దెన్ వీళ్ళకేమో డబ్బులు ఇచ్చేసాం, ఓట్లు చేయించడం. అంటే ఎంత దరిద్రం అయిందంటే దేశం. సనాతన ధర్మం అనేది ఒకప్పుడు ఎటువంటి మోరల్స్, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ ఉండేయో ఆల్మోస్ట్ ఆపోజిట్ లాగా అవుతుంది అనమాట. సో ఎవ్రీ హిందూ షుడ్ థింక్ దట్ సనాతన ధర్మ ఈజ్ దేర్ మదర్. ఆల్ ది టెంపుల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ మదర్ చిల్డ్రన్. ప్రకాష్ రావు గారు ప్రైమ్ టైం డిబేట్ లో చిన్న బ్రేక్. కొద్దిగా మీ లైటింగ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొద్దిగా షేడ్ వస్తుంది మీ ఫేస్ మీద, లైట్ ఇంక్రీజ్ చేసుకోండి. ప్రాల్ గారు, గతంలో సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ ఏకసభ్య కమిషన్ అనేటటువంటివి 2 డిఫరెంటా? సిట్ రిపోర్ట్ పైన యాక్షన్ ఏమైంది? దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
సార్ సిబిఐ సిట్టు కలిపి కూడా నెల్లూరు కోర్టుకి సబ్మిట్ చేయడం రిపోర్ట్ ఎస్ 2019 నుంచి 2024 వరకు శ్రీవారి ప్రసాదాలు 2 ఇంటిగ్రెంట్స్ కలిసి ఉన్నాయి. అది మోనో డయాగ్లిజరేట్స్ అని ఒకటి, అదే విధంగా ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అనేసి ఒకటి. అంటే ఆ రోజు ఒక లీటర్ పాలు కూడా సేకరించకుండా వీళ్ళు ఏదైతే ఒక గ్రామ్ బటర్ కానీ ఒక ఎంఎల్ మిల్క్ కానీ సేకరించకుండా 68 లక్షలు ఏదైతే గీ సప్లై చేయడం జరిగింది. 65 లక్షల టన్నులు అంటే 250 కోట్లు. అంటే ఒక ఎంఎల్ పాలు కానీ ఒక గ్రామ్ బటర్ కానీ సేకరించకుండా 68 లక్షల టన్నులు గీ సప్లై చేశారంటే ఆ సంస్థలు ఎంత దుర్మార్గమైన సంస్థలు, అవి బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి అసలుకి. ఏదైతే తమిళనాడుకు సంబంధించిన ఏఆర్ డైరీ ఫుడ్ సప్లై కానీ, అదే విధంగా బోలే బాబా డైరీకి సప్లై చేయడం, బోలే బాబా డైరీ 2022లో బ్లాక్ లిస్ట్ లో పెడితే, అదైతే ఉత్తరాఖండ్ లో ఉండే బోలే బాబా ఆర్గానిక్ డైరీ అని ఒకటి, తమిళనాడు ఏఆర్ డైరీ అని ఫుడ్స్ సప్లై చేసింది. ఏదైతే దాని ద్వారా సప్లై చేయడం జరిగింది. అంటే ఈరోజు ఏదైతే సిట్ ఇచ్చింది, సిబిఐ ఇచ్చింది, అదే విధంగా ఈరోజు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇచ్చింది, ఈ రిపోర్ట్ అన్ని చూస్తే ఖచ్చితంగా కల్తీ అనేది జరిగింది. కానీ అధికారుల పైన ఈరోజు ఏదైతే దినేష్ గారి కమిటీ ఏకసభ్య కమిషన్ అధికారుల్ని చూపిస్తా ఉంది, రాజకీయ నాయకులు ప్రేమేం లేదనే టైప్ లో ఈరోజు మీడియాలో కానీ ప్రతిపక్షాలు కానీ విమర్శించడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఈరోజు చైర్మన్లు కానీ బోర్డు మెంబర్లకి వాళ్ళు సపోర్ట్ లేకుండా అధికారులు, ఈఓ లాంటి అధికారులు, ఐఏఎస్ లాంటి అధికారులు ఈ దుశ్చర్యకి పాల్పడరు. ఖచ్చితంగా సిట్టు ఏదైతే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లో పూర్తిగా కల్తీ ఉందని చెప్పేసి ఇచ్చారో దాన్ని సమర్థిస్తూనే కదా ఈరోజు ఏదైతే దినేష్ కమిటీ కూడా ఇచ్చింది. అడిగి కల్తీ లేదని చెప్పలేదు కదా, కల్తీ ఉంది. కానీ దాన్ని ఏదైతే వాళ్ళు దాన్ని దామిపెట్టే ప్రయత్నం చేశారో, ఏదైతే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ని, అదే విధంగా ఏదైతే మనం గెజిట్ లో నమోదు చేయాల్సిన బీటా సెట్ స్ట్రెల్ అనేది దాన్ని పొందుపరచకుండా రిపోర్ట్ లో వాళ్ళు టెండర్లకు పోవడము, బ్లాక్ లో ఉన్న కంపెనీని ప్రమోట్ చేయడము, ఇవే జరిగిందని చెప్పి అక్కడ కూడా చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత FSSIA అనేసి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మార్కెట్ ఏదైతే పర్చేసింగ్ మార్కెటింగ్ ఆఫీస్ ఉంటుందో దాని ముందే ఒక ఆఫీస్ పెట్టేశారు. ఆ సంస్థ పెట్టి ఆ అధికారులను పెట్టించి, అంటే టీటీడీ వాళ్ళకి శాలరీస్ పే చేస్తారు. అదేవిధంగా NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనే సంస్థ, ఈ రెండుటి ద్వారా ఈరోజు ఏది పర్చేస్ చేసినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా బోర్డు కానీ ఒక నిబంధన పెట్టేసింది. అక్కడ టెస్ట్ చేస్తారు, ఓకే అంటేనే లోపలికి పోవాలి, లేదంటే బయట తరిమేస్తారు, లేదంటే వీళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈరోజు సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వము బోర్డుకి ఇంటిమేషన్ ఇవ్వడము, బోర్డు కూడా దాన్ని తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. అంటే గతంలో చేసిన పొరపాటు మళ్ళీ ఇక్కడ జరగకూడదు. అది రాజకీయ నాయకులు వచ్చి అధికారులు వచ్చి రాజకీయ నాయకులపై లేకుండా ఒక బోర్డు ఒక మంచి సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మార్కెటింగ్ ఏదైతే ఆఫీస్ ఉందో మార్కెట్ ఆఫీస్ కింద ఈ FSSI కంపెనీ సంస్థ కానీ అదే విషయం NDDB సంస్థ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అధికారులు దీన్ని టెస్ట్ చేసి లోపల పంపిస్తున్నారు, లేదంటే రిజెక్ట్ చేస్తున్నారు. వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. వీరశేఖర్ గారు, మీరు ప్రభుత్వానికి ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారు, ఎలాంటి విచారణ కొనసాగాలనుకుంటున్నారు? సారీ, అతని టెక్నికల్ ఇష్యూ. వెలగపూడి ప్రకాష్ రావు గారు, మీరు గతంలో ఈ వ్యవహారం పైన ఎన్నో ఫిర్యాదులు రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ అంశం పైన లెటర్ రాయడం జరిగింది. ఎలాంటి స్పందనలు వచ్చాయి, ఎలాంటి సజెషన్స్ మీకు ప్రభుత్వానికి ఇవ్వదలుచుకున్నారు? తమకు తెలుసు, నేను దాదాపు 150 లెటర్స్ అన్న రాసి ఉంటానండి. చీఫ్ మినిస్టర్స్ కానీ చైర్మన్లకు కానీ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా రాశానండి. ఎందుకంటే ఇది ఒక సంస్థ బాధ్యత కాదండి,
అందరూ కూడా ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అనమాట. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కనుక మనం చూసుకున్నామంటే, ఇప్పుడు నేను ఎందుకు మొదలెట్టానండి 2006లో రాజశేఖర్ రెడ్డి గారు ఈ అలాటెడ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ చర్చెస్, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ చర్చెస్. సో దట్ మీన్స్ ఒకసారి పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు అంటే దే కెన్ డైవర్ట్ ది ఫండ్స్, దే కెన్ డైల్యూట్ ది శాంక్టిటీ ఆఫ్ అవర్ టెంపుల్స్ అండి. And then they also appoint anybody and everybody who is anti-Hindu and non-Hindus also. ఇప్పుడు మన హిందూస్ అని పుట్టినంత వలన వాళ్ళకేమి హిందుత్వం ఉండే ఏం లేదండి. వాళ్ళు ఏదైనా ఏది చేయమంటే చేస్తారు. చీఫ్ మినిస్టర్ కానీ అదర్ పీపుల్ ఏది చేయమంటే చేస్తారు. కానీ ఒక స్టాండ్ తీసుకుని నేను ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ ఫర్ సనాతన ధర్మ, ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ తిరుమల, ఐఎమ్ గోయింగ్ టు మేక్ షూర్ మన తిరుపతి దేవస్థానం శాంక్టిటీ ఈజ్ మెయింటైన్డ్, లడ్డూస్ ఆర్ మెయింటైన్డ్. ఇదంతా అనేవాళ్ళు ఎవరూ లేరండి ఇక్కడ మనకి. ఏమిటి ఎండోమెంట్ యాక్ట్ మాత్రం రద్దు చేయాలండి, వన్ డే ఆర్ ది అదర్. అది లేకపోతే లాభం లేదు. ఆ తర్వాత నిజంగా అన్ని శాంక్టిటీ ఉంటుందా, సరిగా ఉంటుందా అనేది దట్ ఇస్ సెకండరీ క్వశ్చన్. ఫస్ట్ అట్లీస్ట్ బాగా రిలీజియస్గా ఉండేవాళ్ళని, శాంక్టిటీ అనేది తెలిసిన వాళ్ళని, దాని టెంపుల్ మేనేజ్మెంట్ ఎంత పవిత్రంగా ఉండాలో అటువంటి తెలిసినటువంటి వాళ్ళు కనుక మనం అపాయింట్ చేసామంటే, ఏది ఇప్పుడు స్వామీజీలు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, సో మెనీ పీపుల్ ఉన్నారు కదండి. వీ షుడ్ సీక్ ది గైడెన్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ వాళ్ళ అడ్వైస్ ప్రకారం వీ షుడ్ అపాయింట్ దీస్ పీపుల్. సో దట్ వే సమ్ లెవెల్ ఆఫ్ శాంక్టిటీ ఈజ్ మెయింటైన్డ్. మీరు చూసుంటారు, ఎవ్రీ ఇయర్ శాంక్టిటీ ఈజ్ గెటింగ్ డైల్యూటెడ్. వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ఫిగర్ అవుట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఈరోజు తిరుపతి చూశారంటే అండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఆల్కహాలిక్ సెంటర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. మీరు తిరుచానూరు చూశారంటే ఇట్ ఈస్ లైక్ ఏ మీట్ షాప్ రాదర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సో దానికని మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఫర్ ది లాస్ట్ 1 year వై వీఆర్ ఫైటింగ్ వాట్ వీఆర్ ఫైటింగ్ ఏమిటంటే, డిక్లేర్ తిరుమల, తిరుపతి, తిరుచానూర్ యాజ్ ఎ పుణ్యక్షేత్ర. ఏమండి, దానికి సో మెనీ అదర్ థింగ్స్ ఉన్నాయండి. అంటే నేనైతే ఐ వెంట్ టు ది ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఫర్ యువర్ డిమాండ్ అండి. నేను మళ్ళీ వస్తాను. వేణుగోపాల్ గారు, గతంలో సిట్టు నివేదిక సమర్పించినప్పుడు బోలేబాబా డైరీ గురించి కానీ, వైష్ణవి గురించి కానీ, ప్రైమరీ గురించి కానీ ఎక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు. ఎవరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారనేటటువంటి అంశాలు సిట్టు నివేదికలో లేదు. ఇప్పుడు ఏకసభ్య నివేదికలో ఇవన్నీ వచ్చాయి. ఎట్లా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్తారు ఈ వ్యవహారాన్ని? శ్రీశైలం గారు, కల్తీ అనేది జరిగిందని చెప్పేసి సిట్టు అదే విధంగా సిబిఐ ఇచ్చింది. దాంట్లో కొంతమంది పేర్లు కూడా నమోదు చేసింది. అంటే ఆ రోజు ఏం చెప్పాడంటే వైవి సుబ్బారెడ్డి గారు ఆ రిపోర్ట్ చూసి మాకు సంబంధం లేదు, ఇది అధికారులకే సంబంధము అని చెప్పింది సిట్టు సిబిఐ అని చెప్పేసి ఆయన వైవి సుబ్బారెడ్డి గారు చేతులు దుప్పుకునే ప్రయత్నం చేశారు. అదే విధంగా ఏదైతే ఎస్ వాల్యూమ్ 104 నుంచి ఏదైతే ఉంటుందో అది కొవ్వు పదార్థము, 117 ఉంటే అది పందుకోవు, అది పందుకోవు కలవలేదని చెప్పేసి ఒక చైర్మన్ వాదించడం జరిగింది. కానీ కల్తీ జరగలేదని మాత్రం వాళ్ళు ఒప్పుకున్నారు ఇండైరెక్ట్ గా. కానీ అక్కడ ఏం చెప్తున్నారు, అధికారుల పైన వేయడం జరిగింది. అక్కడ కూడా ఏదైతే సిట్టు కానీ అదే ఏదైతే సిబిఐ కానీ వైవివి సుబ్బారెడ్డి పిఏ గారి పైన వాళ్ళు ఏదైతే ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే వైవి సుబ్బారెడ్డి పిఏకి బోర్డు ఏది సంబంధం లేదా, ఏదైతే వైవి సుబ్బారెడ్డి ప్రమేయం లేకుండా పిఏ చెప్తే అధికారులు వినేస్తారా అంటే ఇది ఎక్కడో మిస్యూజ్ అనేది జరుగుతూ ఉంది ఈ దీంట్లో. కానీ ఖచ్చితంగా సరైన రిపోర్టు వచ్చేంత వరకు చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఏమంటే పూర్తిగా అధికారుల పైన చెప్పేసి ఏక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈరోజు దినేష్ గారు. అదే విధంగా గతంలో సిట్టు సిబిఐ ఏం చేసింది, వైవి సుబ్బారెడ్డి పిఏని వరకు టచ్ చేయడం జరిగింది. అంటే వైవి సుబ్బారెడ్డి చెప్పితేనే పిఏ చేస్తాడు, వైవి సుబ్బారెడ్డి ప్రేమీయం లేకుండా పిఏ చేయడం అనేది అది అసంభవం. ఆ మాట అధికారులు ఇదే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇంకా డెప్త్గా
ఇది ప్రభుత్వం ఇంకా దాన్ని కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దానిలో రెక్టిఫై చేసి ఇంకా ముందుకు పోతారు. కానీ ఇక్కడ ఏమిరంటే మనం చూస్తున్నాం గతంలో ఏదైతే ఆ టెస్టులు చేయాలి అని చెప్పేసి ఏదైతే జివో పాస్ చేస్తే దాన్ని కూడా టెండర్ లో పెట్టకుండా చేసేదో, కానీ ఇప్పుడు ప్రభుత్వము అవి ఏదైతే ఎఫ్ఎస్ దాదాపు 40 మందిని 60 రకాల వస్తువులు ఏదైతే జీడిపప్పు, నెయ్యి, కిస్మిస్, బాదం పప్పు, శనగలు, చక్కెర ఇలాంటివి 60 వస్తువుల్ని ఏదైతే 40 మంది ఉద్యోగస్తులను పెట్టి వాళ్ళ పర్యవేక్షణలో టెస్టులు చేసి ఆ తర్వాతే ఈరోజు ఏదైతే ప్రసాదాలకి కోర్టుకు పంపించడం జరుగుతుంది. అంటే అంత సీరియస్నెస్ గా చేస్తున్నారు. ఆ విధంగా సీరియస్నెస్ గా చేయకపోతే ఖచ్చితంగా బోర్డు పైన కానీ అధికారుల పైన కానీ చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అట్లా లేకుండా గాలికి వదిలేసి ఆ రోజు పిఏ చెప్పాడు లేదా ఆ రోజు అధికారులు చెప్పారు అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఎక్కడో మిస్యూజ్ జరుగుతూ ఉంది. ఈ దినేష్ గారి రిపోర్ట్ లో కానీ లేదా సిబిఎస్ఈ టీచర్ రిపోర్ట్ లో కానీ ఎందుకు అసలైన క్యాండిడేట్లు వాళ్ళు ఎందుకు వీళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు ఏదో కోర్టులకు పోవడము, వైవి సుబ్బారెడ్డి కూడా నన్ను ఏదైతే ఎంక్వైరీ చేశారంటే ఆయన సుప్రీంకోర్టుకు పోయారు. అదే విధంగా ఈయన సుబ్రహ్మణ్య స్వామి ప్రతి దాంట్లో పోయి పిటిషన్ వేస్తాడు. ఆయన పిటిషన్ కూడా ఏదైతే కొట్టేయడం జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ గారు కూడా ఇది సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దీని విచారణకు రాకూడదు, ఇది ఆపాలి అని చెప్పి చేయకపోతే ఆ జస్టిస్ సూర్యకాంత్ కూడా ధర్మాసనంలో కూడా దాన్ని కొట్టేయడం జరిగింది. అదే విధంగా వైవి సుబ్బారెడ్డి గారు పోతే ఆయనది కూడా కొట్టేసి దర్యాప్తు చేసి ఈరోజు పూర్తి నివేదిక రావాలి. ఇంకా ఖచ్చితంగా రాజకీయ బోర్డు సభ్యులు సంబంధం లేకుండా ఇది జరిగే ప్రసక్తే లేదని చెప్పేసి మేము ఖచ్చితంగా 100% చెప్తున్నాం. ఎందుకంటే పిఏలు కానీ అధికారులు కానీ వాళ్ళు చెప్తే వింటారు. ఇప్పుడు టెండర్లకు పోయినప్పుడు ఆ టెండర్ లో ఏదైతే ఈ పాయింట్స్ నే వాళ్ళు యాడ్ చేయలేదంటే 4 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఆ పాయింట్సే యాడ్ చేయలేదంటే ఏదైతే కండిషన్ పెట్టింది దాన్ని టెస్ట్ చేయాలి, ప్రతిసారి టెస్ట్ చేసి లోపల పంపించాలనే దాన్ని ఈరోజు బీటా సిటో స్టెల్లర్ పరీక్షని చేయకుండా వీళ్ళు ఆపారంటే పెద్దల ప్రేమం లేకుండా ఏ విధంగా జరుగుతుంది? ఖచ్చితంగా ఎవరు చెప్తే వీళ్ళు విన్నారు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు బయటపడుతుంది. వీళ్ళు కోర్టులకు పోయి దాన్ని ఆపాలనే ప్రయత్నము, మమ్మల్ని విచారణకు పిలవకూడదు అని చెప్పేసి స్టే తెచ్చుకోవడము ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఎస్ వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తారు. వెల్కమ్ టు ప్రకాష్ రావు గారు. 2021లో మొట్టమొదటిసారిగా లడ్డూలో కల్తీ జరుగుతుందనేటటువంటి వ్యవహారాన్ని టీటీడీ పాలక మండలి గ్రహించింది. 21లో ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. 22లో కూడా పలు ఇంటర్నల్ నివేదికలు లడ్డూ కల్తీ వ్యవహారానికి వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చాయి. అయినా కానీ ప్రభుత్వం మారేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడున్నటువంటి ప్రతి అధికారికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనేటటువంటి నివేదిక చెప్తుంది. మీరు ఎలాంటి విచారణకు డిమాండ్ చేస్తారు, ఎలాంటి యాక్షన్కు డిమాండ్ చేస్తారు? ఇంకొక విషయం కూడా అండి, ఇప్పుడు మనం అందరం ఇది అఫీషియల్స్ గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ సుబ్బారెడ్డి గారికి తెలుసు, వీళ్ళు తెలుసు అంత. ఒకటి నాకు ఐ డోంట్ నో, అందరూ అంటే కీలకంగా ధర్మారెడ్డి గారి పేరు మాత్రం ప్రచారంలోకి వస్తుంది. ధర్మారెడ్డి గారు కీలక పాత్ర పోషించారు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అని చెప్పి. కరెక్ట్. అది అలాగే అండి. ఇప్పుడు మన లడ్డూలు చేసేవాళ్ళు కుక్స్ ఉన్నారు కదండి, వాళ్ళు ఏదన్నా చేస్తుంటే వాళ్ళకి తెలియదండి. వాళ్ళు ఎందుకు బయటపడలేదు? నాకు ఎవరు కూడా దీని గురించి ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. ఇప్పుడు మనం వంట చేస్తున్నాం కదా, వంట చేసేప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్నాం కదా, వంట చేసే వాళ్ళకి తెలియదా ఈ ఘీ సరిగా లేదు, ఇది సరిగా అవటం లేదు, వాళ్ళు ఏమన్నా కంప్లైంట్ చేశారా లేదా, అది కూడా మనం ఇన్వెస్టిగేట్ చేయాలండి. లేకపోతే ఇప్పుడు ఏమిటంటే అంటే నాకు చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట ఇదంతా చూడాలంటే. కుక్కులు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? అయ్యా ఇది ఈ నెయ్యి సరిది కాదు,
లడ్డులు సరిగా రావట్లేదు, స్మెల్ సరిగా రావట్లేదు, వంట చేస్తుంటే ఇది సరిగా లడ్డులు మనం ప్రిపేర్ చేయటం కుదరట్లేదు. వాళ్ళు ఎందుకు చేయలేదండి? ఎస్, వ్యాలిడ్ క్వశ్చన్. ఎంత 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 ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. సో సుబ్బారెడ్డి గారు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, వీళ్ళిద్దరు కూడా ధర్మారెడ్డి గారిని మనం అన్నట్టు తీసుకొచ్చాం కదండి. సో డెఫినెట్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు పర్మనెంట్గా దే షుడ్ బి ఇన్ ది బిహైండ్ ది బార్స్ అండి. అసలు వాళ్ళకి డే ఆఫ్ ది లైట్ చూడకూడదు. అటువంటిది ఇస్తేనే నెక్స్ట్ టైం ఎవరైనా సరే కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. మనం ఇందాటి నుంచి నేను చెబుతున్నాను, అసలు క్రిస్టియన్ అనేవాడు అందులో ఉండటానికి వీల్లేదు. ఈవెన్ దో దే ఆర్ ఎలక్టెడ్, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. దే షుడ్ బి బార్డ్ ఫ్రమ్ ఇట్. సో ఓన్లీ సమ్ పీఠాధిపతి షుడ్ టేక్ ఓవర్ ది రెస్పాన్సిబిలిటీ until that chief minister is removed or stepped down. లేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ దిస్ అండి. ఇంకోటి, ఈ పవిత్రను గురించి మనం మాట్లాడుతున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుచానూరు దేవస్థానాన్ని మాత్రం మనం ఒక పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేయకపోతే తిరుచానూరు విల్ బికమ్ ఏ మీట్ ఫ్యాక్టరీ లాగా అయిపోతుందండి. తిరుచానూరు పోతుంటే మీరు బేసికల్లీ మీట్ షాప్స్ చూస్తారు కానీ ఏమి చూడరు. అలాగే తిరుపతిలో ఓన్లీ ఆల్కహాల్, మీట్ షాప్స్ చూస్తుంటారు. సో నేను చెప్పింది ఏమిటంటే డిక్లేర్ ఇట్ ఎస్ ఎ పుణ్యక్షేత్ర. పుణ్యక్షేత్ర అనగానే చాలా ఉన్నాయి, బట్ అంటే అట్లీస్ట్ సమ్ స్టెప్స్ ఏమిటంటే యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక పుణ్యక్షేత్రం అని, హోలీ సిటీ అని వితిన్ 15 మైల్ కిలోమీటర్ రేడియస్లో మీట్ అమ్మటానికి వీలు లేదు, మీట్ తినటానికి వీలు లేదు, ఆల్కహాల్ అమ్మటానికి వీలు లేదు, ఆల్కహాల్ తాగటానికి వీలు లేదు, బయట నుంచి అది నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకురావటానికి కూడా వీలు లేదు ఆ 15 మైల్ రేడియస్లో. ముందు అట్లీస్ట్ ఇదన్నా మొదలు పెడదాం తిరుపతిలోను, తిరుచానూరులోను. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అండి. అంటే ఎట్లా అయితే ఎటువంటి శాంక్టిటీ మనం మెయింటైన్ చేస్తున్నామో తిరుమలలో, తిరుపతిలో కూడా వీ షుడ్ మెయింటైన్ ఇట్. ఇట్ ఈస్ కాల్డ్ తిరుమల తిరుపతి దేవస్థానం. దే డింట్ సే తిరుమల దేవస్థానం. మరి ఈ పొలిటీషియన్స్, మనం ఇప్పుడు క్రిస్టియన్ అని ఆయన వదిలేద్దాం, ఇప్పుడు హిందూస్ మాత్రం హిందూగా ఎలక్ట్ అయ్యి హిందూ చీఫ్ మినిస్టర్, హీ డజంట్ హ్యావ్ దట్ సెన్స్ టు సే నేను ఐఎమ్ ఏ హిందూ. యూ కెన్ సీ ఎవ్రీ క్రిస్టియన్ విల్ యాక్ట్ లైక్ ఎ క్రిస్టియన్, ఎవ్రీ ముస్లిం విల్ యాక్ట్ లైక్ ఎ ముస్లిం. టెల్ మీ వన్ హిందూ elected chief minister or any minister acting like a Hindu. I want to support. I want to make sure my religion is protected. We don't want to dilute the strength of our Sanatana Dharma. We want to make sure all the villages are protected. ఎందుకు చేయట్లేదు మనం అంటే we are the responsible. We Hindus are the worst enemies of our Hinduism. Politicians, we know, they are beyond redemption. మన హిందూస్ ఎందుకు ఆలోచించట్లేదు? ఇది ఈ విలేజ్ బై విలేజ్ పోతాయింది, టెంపుల్ బై టెంపుల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరిని బట్టి వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు అదర్ టెంపుల్స్లో. అంటే మన టీటీడీ కాకుండా అదర్ టెంపుల్స్ కూడా మనం చూసుకోవాలి కదా. ఏం జరుగుతాయి భారతదేశంలో అని చాలా బాధగా ఉంటుంది. ఏదైనా సరే ఒక హిందూ సంఘం ఏదన్నా వెరీ స్ట్రాంగ్ హిందూస్, మేబీ వీ హ్యావ్ టు ఇన్వైట్ ఆల్ ది సాధుస్, స్వామీజీస్, పీఠాధిపతిస్. ఐ డోంట్ నో ఇఫ్ యూ విల్ బి సక్సెస్ఫుల్. దే హ్యావ్ దేర్ ఓన్ మిషన్. దట్స్ అనదర్ ప్రాబ్లం. ఎవ్రీబడి ఈజ్ దే క్రియేటెడ్ దేర్ ఓన్ బౌండరీస్ అండి. సాధు పీఠాధిపతులు అంటే వాళ్ళ పీఠాన్ని చూసుకుంటున్నారు కానీ వాళ్ళకి ఇంకేం సంబంధం లేదు. ప్రపంచం అంతా పోయినా పర్వాలేదు వాళ్ళకి. వేణుగోపాల్ గారు, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఏకసభ్య సమావేశం ఇచ్చినటువంటి నివేదిక పైన పాలక మండలి ఏం చేయబోతుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వం దీన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి. శ్రీశైలం గారు, ఇప్పుడు సార్ అడిగారు 20 సంవత్సరాలు ఒక్కొక్కరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాన్ని జాబ్ చేస్తుంటే వాళ్ళు దాని వాసన పట్టుకోలేరా, వంట చేస్తా ఉంటే ఇది కల్తీయా కాదని కనుక్కోలేదంటే
ఖచ్చితంగా అలాంటి కంప్లైంట్స్ రావడం వల్ల, అదేవిధంగా భక్తుల దగ్గర కంప్లైంట్స్ రావడం వల్ల మైసూర్లో CFTRI అనే సంస్థకి ఏదైతే పంపిస్తే టెస్ట్లకి, అది ఖచ్చితంగా కల్తీ నెయ్యి అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే, ఆ తర్వాత ఏదైతే బేటా సిటోస్టల్ పరీక్ష ప్రతి దీంట్లో చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని దాచిపెట్టి గెజిట్లో ఇవ్వకుండా వీళ్ళు ప్రతి సంవత్సరం టెండర్లకు పోవడం జరిగింది. అక్కడ జరిగిన పొరపాటు ఇది, ఈ అధికారులది. అంటే ఇది ఎవరు చెప్పితే వాళ్ళు చేశారనేది బయట రావాలి. అదేవిధంగా ఈరోజు పరకామణిలో అవినీతే, అదేవిధంగా ఏదైతే ప్రసాదాల్లో అవినీతే, సివిల్ కాంట్రాక్టర్లోనూ అవినీతే. అంటే టీటీడీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో భగవంతుడు అనే ఒక భయం కూడా లేకుండా ప్రతి దాంట్లో అవినీతి చేశారు. ఆ రోజు చైర్మన్ చూసాం, రూమ్ 500, 5,000 పెట్టండి, 500 దర్శనము 5,000 పెట్టండి అని ఒక బిజినెస్ మ్యాన్ లాగా మాట్లాడినారు వైఎస్పీ సుబ్బారెడ్డి గారు. ఆ రోజే అందరూ వ్యతిరేకించారు. నేను అట్ట కాదు, ఏదైతే దేవుడికి ఆదాయం చేకూర్చే పనులు అవన్నీ. ఈరోజు భక్తితో చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, వ్యాపారాలు చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఆయనకు వచ్చే ఆదాయము కరెక్ట్గా ఖర్చు పెడితే చాలు. ఈరోజు వేల లక్షల కోట్లు ఈరోజు ఆయనకి ఆస్తులు, అదేవిధంగా బంగారము, అదేవిధంగా డబ్బులు ఉన్నాయి. ఆయనకి ఈయనేమి వ్యాపారం చేసి పెట్టాల్సిన అవసరం లేదు, భక్తితో చేయాలి. అంటే దాని మైండ్ సెట్ దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. అంటే వీళ్ళు దేవుడి పేరుతో చెప్పేసి దోచుకోవాలనే ప్రయత్నం చేశారే కానీ ఎక్కడ సేవాభావంతో భక్తులకు సేవ చేయాలనే కార్యక్రమం ఎక్కడ చేయలేదని చెప్పేసి భక్తుల దగ్గర నుంచి విమర్శలు కూడా రావడం జరిగింది. శ్రీశైలం గారు ఇంకోటి ఏదో అడిగారు మీరు చెప్పండి. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తారు? కన్క్లూజన్ ఎట్లా ఉండబోతుంది? ఏకసభ్య నివేదిక ఇచ్చారు కాదు, టీటీడీ పాలక మండలి దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ప్రభుత్వం ఎట్లా ఫర్దర్ మూవ్ అవుతుంది? సార్ ఖచ్చితంగా ఈ రోజు టీటీడీ సంస్థని కాదు, భక్తులు కోరుకునేది ఇది ఎవరైతే తప్పు చేశారో అసైన వ్యక్తులకి శిక్ష పడాలి. ఆ శిక్ష పడితేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి భయం అనేది ఉంటుంది. వీళ్ళు కానీ తప్పించుకున్నారంటే, అంటే చట్టం దృష్టిలో తప్పించుకోవచ్చు, భగవంతుడి దృష్టిలో తప్పించుకోలేదు. అది మేము చూస్తున్నాం. సార్ కూడా తెలుసుంటారు, పెద్ద ఆయన కూడా. ఏదైతే చట్టం సన్నిధిలో చట్టంలో దీంట్లో తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి సన్నిధిలో మాత్రం తప్పించుకునే పరిస్థితే ఉండదు. ఖచ్చితంగా భగవంతుడు అనే ఆయన్ని అందరూ నమ్ముతారు కాబట్టి ఆయన వేసే శిక్ష తిరిగి ఉండదు, వాళ్ళ హిస్టరీ ఉండదు. కోట్లు సంపాదించిన వాళ్ళు ఈరోజు కూటికి లేకుండా అల్లాడుతున్నారు. అదేవిధంగా బిడ్డలు ప్రయోజకులైన బిడ్డలు పోగొట్టుకున్నారు. రకరకాలుగా చూసాం. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. భక్తులకి ఏమిటంటే న్యాయస్థానంలో న్యాయం జరిగితే ఒక సాటిస్ఫాక్షన్, కానీ లేట్ అయినా భగవంతుడు వాళ్ళకి మాత్రం శిక్ష అనేది వేస్తారు. శ్రీశైలం గారు ఖచ్చితంగా దీన్ని కాదనేదానికి లేదు. ఎందుకంటే మేము చాలా చూసాం హిస్టరీ, కాబట్టి అంత కళాఖండిగా మేము చెప్తున్నాం ఖచ్చితంగా జరుగుతుంది అని. ప్రకాష్ రావు గారు, మీరు కన్క్లూజన్ పాయింట్ ఏం చెప్తారు? ఫర్దర్ గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఎట్లా కొనసాగాలి? ఇచ్చినటువంటి నివేదిక పైన ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ కావాలి? టీటీడీ బోర్డు ఎట్లా రియాక్ట్ కావాలి? టీటీడీ వీళ్ళందరూ కూడా, టీటీడీ బోర్డు అనుకోండి, చైర్మన్ అనుకోండి, చీఫ్ మినిస్టర్ అనుకోండి, వీళ్ళందరూ కూడా ఇది హిందూ టెంపుల్ విషయము, సనాతన ధర్మ విషయం. సనాతన ధర్మానికి ఎటువంటి గైడ్ లైన్స్ మనం వీ హ్యావ్ టు ఫాలో అనేది చూసి, ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి శాంక్టిటీని మెయింటైన్ చేసి, ఓన్లీ డివోటెడ్ హిందూస్, ఆ భక్తి ఉండేవాళ్ళండి. జస్ట్ బికాజ్ ఒక ఆయన హిందూగా పుట్టాడంటే ఆయన ప్రాబ్లీ సెక్యులర్, 30% ఆయన సెక్యులర్. ఇటువంటి వాళ్ళని అపాయింట్ చేసామనుకుంటా అంటే ఏమవుతుందండి? వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు మనకందరికీ తెలుసు, ఎవరైతే డబ్బులు బాగా ఇస్తారో, ఎవరైతే పొలిటికల్గా వాళ్ళని సపోర్ట్ చేస్తారో చీఫ్ మినిస్టర్స్ వాళ్ళనే అపాయింట్ చేస్తారు. దట్స్ వెరీ సింపుల్. దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్ టు ఇట్. సో అంటే దీస్ ఆర్ నాట్ నెసరీ రిలీజియస్ పీపుల్ అండి. సో దట్ మీన్స్ ది ఓన్లీ సొల్యూషన్ మనకేమిటంటే ఎండోమెంట్ యాక్ట్ని రద్దు చేయాలి ఫస్ట్. దీని గురించి ఇట్ మే టేక్ ఇయర్స్, బట్ వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్, విచ్ విల్ కంటిన్యూ అండి. అలాగే ఎవరైనా సరే చీఫ్ మినిస్టర్ హిందూగా ఎలక్ట్ అయితే, హిందూ అనుకోండి, మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, వాళ్ళు హిందూ మతాన్ని గురించి ఎందుకు ప్రమోట్ చేయటం లేదు? లైక్
ఇప్పుడు సో మెనీ చర్చెస్ ఉన్నాయి కదండి, ఇల్లీగల్ చర్చెస్ ఉన్నాయి కదా, ఎందుకు వాళ్ళు ఈ అకౌంట్ ఇప్పుడు ఆయన జీవో కూడా ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు, ఇది కలెక్ట్ ఆల్ ది ఇల్లీగల్ చర్చెస్ ఎన్ని ఉన్నాయి ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్లో అని. విత్ ఇన్ 10 daysలో హీ విత్డ్రూ ఇట్ అండి. అంటే ఈవెన్ జస్ట్ యాజ్ ఎ గవర్నమెంట్ అఫీషియల్ ఆల్సో Yes. ఏబుల్ టు డూ వాట్ యూ. ప్రకాష్ రావు గారు ధన్యవాదాలు, వేణుగోపాల్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ తిరుపతి లడ్డూ చుట్టూ ఉన్నటువంటి వివాదం తొలగిపోయే విధంగా నాణ్యమైనటువంటి లడ్డూ ప్రసాదం భక్తులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రైమ్ 9 ప్రైమ్ టైమ్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9, సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9.